మందేసి మత్తులోకి జోగారు. వచ్చిన పని మర్చిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నారు. తీరా యజమాని వచ్చి లేపాక బిత్తరపోయారు. ఏం బాబు, ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు, దొంగతనం చేసింది నువ్వేనా అంటే అప్పుడు మత్తు దిగింది. తేరుకునే లోపే పోలీసులు మర్యాద మొదలుపెట్టారు. ఈ విచిత్ర ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం రూరల్ మండలంలో ఓ వింత చోరీ జరిగింది. దొంగతనం చేసేందుకు అర్ధరాత్రి ఓ డాబాలో దూరిన వ్యక్తులు పూటుగా తాగి తెల్లవారి డాబా యజమానికి దొరికిపోయారు. ఈ విచిత్రమైన ఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం కొరవి ప్రధాన రహదారి సమీపంలోని ఓ డాబాలోకి అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి నలుగురు దొంగలు లోపలకు దూరారు. సుమారు 1,50,000 విలువ గల సామాగ్రిని తరలించారు. గుట్టు చప్పుడు కాకుండా మొత్తం సర్దేశారు. అక్కడి నుంచి ఉడాయించే క్రమంలో వాళ్ల కంటికి మద్యం సీసాలు కనపడ్డాయి. ఇక అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. చోరీ కోసం వచ్చిన దొంగలకు అక్కడ మద్యం సీసాలు కనిపించడంతో నాలుగు లాగేసిందో వచ్చిన పని అయిపోయిందనుకుని అనుకున్నారేమో కానీ ఫుల్లుగా తాగేశారు. పెగ్గు మీద పెగ్గేసి ఉదయం 8:30 గంటల దాకా దాబా లోపలనే ఉండిపోయారు. ఉదయం సమయంలో దాబా యజమాని వెంపటి రమేష్ దాబా వద్దకు వచ్చి చూసే సమయంలో మద్యమత్తులో ఉన్న వ్యక్తులను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వీళ్లంతా ఎవరని ఆలోచిస్తుండగానే ఆ దొంగలు దాబా యజమానిపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. అప్రమత్తమై బయటకు వచ్చిన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన ఖమ్మం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం దొంగతనం చేశారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. దొరికిపోయిన దొంగల్లో ఇద్దరు ఖమ్మం నగర వాసులు. దానవాయగూడెం చెందిన వ్యక్తి ఒకరున్నారు. గాచారం బాలేక దొంగతనానికి వచ్చి ఫుల్లుగా తాగి దాబా యజమానికి చిక్కిన ఈ మద్యం ప్రియుల దొంగల ఘటనపై ఒకంత నవ్వు తప్పిస్తుండగా వీరికి నేర చరిత్ర ఏమై ఉంటుందా అని మరోవైపు ఆసక్తి నెలకొంది.